ఘనత ప్రభావం కలుగును గాక. మరి దేవుడు మొదట నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇది లెంట్ మీటింగ్ తర్వాత మరి నాకు వచ్చిన మొదటి అవకాశం, అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంటే ఇప్పుడు పాటలు చాలా ఎమోషనల్గా పాడాం కదా, చంద్రికత చాలా ఎమోషనల్గా ప్రేయర్ చేసింది కూడా. ప్రభా మా జీవితాలు సరిచేయబడతాయి, మీరు మాట్లాడడమే మాకు ఆధారము అని. తర్వాత పాటలు పాడేటప్పుడు నీ సమాధానము లేకపోతే ప్రభా మేము ఎలాగూ జీవించగలము, నీ కృప లేకపోతే మేము ఎలా జీవించగలము. మీరు పాడే పాటలు ప్రతి వర్డ్ నేను వింటూనే ఉంటా. అంటే మామూలుగా కొత్త పాటలు కాబట్టి నాకు కొన్ని రావు, కానీ మామూలుగా ప్రతి వర్డ్ నేను వింటూనే ఉంటా. అంటే ఏం పాడుతున్నారు, దాని యొక్క అర్థం ఏంటి, ఎలా దాన్ని అంటే మనము దానికి ఎలా కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాము, అది పాడేసి వెళ్ళిపోతే ఉండదు. అలాగే వాక్యము రోజు చదువుతూ ఉంటేనే మనం ఏంటంటే మన హృదయము, మన మనస్సాక్షి అనేది ఏమవుతుందంటే నిర్మలం చేయబడతా ఉంటుంది. ఎందుకంటే అన్న ప్రార్థన అంటే నేను అనుకోలేదు, స్టార్టింగ్ ప్రేయర్ జాకిర్ చేస్తానని అనుకోలేదు, కానీ జాకిర్ ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నానంటే ప్రభా ఈ లోకంలో ఉన్నాము, మనుషుల మధ్యలో ఉన్నాము, ఇది ఎవరిది ఈ లోకము? సాతానుది కదా. కానీ మలాకీ గ్రంథం చూస్తే మనము చదవద్దు, జస్ట్ మామూలు చెప్తున్నాను. మలాకీ గ్రంథం మనం చూస్తే దేంతో ఎండ్ అవుతుందంటే రాకడ ఉంది. తండ్రుల హృదయాలను పిల్లల హృదయాన్ని తల్లిదండ్రులు మారుస్తాను అంటే చాలా ఉంది, కానీ కంటెంట్ దాంట్లో ఒక వర్డ్ చెప్తున్నాను. రాకడ ఉంది, రాకడ సమయం ఉంది అనేది ఒక వర్డ్ ఉంటుంది అక్కడ కదా. మరి ఈ లోకంలో మనము ఇప్పుడు ఒకరిని మనం ఆశీర్వదించాలంటే ఎన్ని సంవత్సరాలు జీవించమని ఆశీర్వదిస్తాము? నాకు ఎందుకు ఈరోజు వెరైటీ గుర్తొచ్చింది ఆ వర్డ్. మేమంటే వేరే పని మీద వెళ్ళినప్పుడు ఆయనకు కాళ్ళు లేవు, 2 పోయాయి. ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. మేడం ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్ అన్నాడు ఆయన. నేను అక్కడ కొంచెం నిలబడి చూశాను. అంటే జాకిర్ కూడా ఉన్నాడు, పెద్ద బాబుతో వెళ్ళామన్నమాట. నా ఫోన్ పగిలిపోయి ఉంటే కొత్త ఫోన్ కొనాలని. మేడం ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్, ఒక 6 months బ్యాక్ నా కాళ్ళు పోయాయని ఇంగ్లీష్లోనే చెప్తున్నాడు అతను. అని చెప్తుంటే సరే, యాక్చువల్గా ఏంటంటే మేము అంటే అందరికీ వేయం, కానీ ఖచ్చితంగా అవిటి వాళ్ళకైతే అంటే ఏదో ఒక ఉంటుంది కదా, లోపం ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే ఇచ్చి ఏదైనా వెళ్తాం అనమాట. అతను ఒక మాట అన్నాడు, చాలా ఎమోషనల్గా అన్నాడు, గాడ్ బ్లెస్ యూ యువర్ చిల్డ్రన్ యువర్ చైల్డ్ అన్నాడు. IPS అవ్వాలని చెప్పాడు మా పెద్ద అబ్బాయి. నేను అనుకున్నాను గాడ్ బ్లెస్ యూ అని. అతను అంత చక్కగా బ్లెస్ చేస్తున్నాడు. ఒక మనిషిని ఇంకొక మనిషి బ్లెస్ చేయాలని దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు అవ్వు అంటాం కదా, కానీ దీర్ఘాయుష్ ఎంతవరకు ఉంటుంది మనకు? నా తెలుగు ఎవరికైనా అర్థం అవ్వట్లేదేమో దయచేసి చేతులు ఎత్తండి. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించు, దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. మరి ఇప్పుడు తల్లిదండ్రులను దేవుడు ఘనపరచమన్నాడు. ఘనపరిచినప్పుడు అతను నేను దీర్ఘాయుష్మంతునిగా ఈ భూమి మీద పెడతానన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు? అది దీర్ఘాయుష్కి ఒక ఎండింగ్ ఉంది. ఇప్పుడు మా అబ్బాయిని ఒక మంచి విషయం చేసినప్పుడు నేనేమిటంటే 100 ఏళ్ళు నువ్వు బ్రతుకురా, మంచి ఆరోగ్యంతో దేవుడు నిన్ను ఆశీర్వదించి మరి నిన్ను ఆశీర్వదించాలని వాడిని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటాను. ఏదైనా మంచి పనులు ఇద్దరు చేసినప్పుడు అంటే 100 years. మన బ్లెస్సింగ్కి కూడా ఒక లిమిట్ ఉంది. ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తామంటే మన డెస్టినేషన్ ఏంటంటే, మామూలుగా చెప్తున్నాను, జనరల్గా మీరు క్రీస్తు తెలియని వారులే అనుకోండి, మీకు యేసుక్రీస్తు ప్రభావం ఎవరో తెలియదు, అసలు ఏమీ తెలియదు. జనరల్గా మీరు హైదరాబాద్కి మీరు వచ్చారు, కానీ మనకు తెలుసు మనం బ్రతికేది 100 years మామూలుగా వాక్యం గురించి చెప్పడం జనరల్గా 100 years తర్వాత చచ్చిపోతాం. కొన్ని అంటే మనకు ఈ లోకంలో చెప్పబడే చాలా మతాలు ఉన్నాయి, వాళ్ళ పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొంతమంది ఏమో ఇంకొక జన్మ ఉందంటారు, కొంతమంది ఏమో లేదు ఇంకా తీర్పు ఉందంటారు. కానీ స్ట్రాంగ్గా అంటే మనకు 100% యావరేజ్ని తీసుకుంటే ఖచ్చితంగా ఈ సైంటిస్టులు చెప్పేది కానీ, మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథం చెప్పేది కానీ, ఇంకొక పవిత్ర గ్రంథం చెప్పేది కానీ ఏంటంటే మనిషి ఒకసారి మరణించిన తర్వాత తీర్పు ఉంది. దేవుడు ఒక తీర్పు దినాన్ని సిద్ధపరిచాడు. ఇది జనరల్. వాళ్ళు దేవుడు అని నమ్మరు, కానీ సైంటిస్టులు ఈ సృష్టికి ఒక అంతము ఉంది. అది వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటంటే ఎప్పుడు 2000 సంవత్సరంలో అంటే ఇప్పుడు
1999 తర్వాత ఏమొస్తుంది? 2000 కదా వస్తుంది. ఆ సంవత్సరం చాలామంది చాలా పటాకులు పెంచుకున్నారు, ఓ క్రిస్టియన్స్ తప్ప నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు చాలామంది చాలా బుక్స్ వచ్చాయి, ఇంకా వచ్చేస్తుంది రాకడాని, ఇంకా అయిపోయింది అని. కానీ ఇప్పుడు 2024 దేవుని మహాకృప 24 సంవత్సరాలు మన జీవితంలో అంటే వచ్చింది, దాన్ని మనం అనుభవించగలిగాం. ముఖ్యంగా ఒకటి ఏదైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో నువ్వు ఏది అనుభవిస్తున్నావో అదే చాలా ఇంపార్టెంట్. అది బాధనా, సంతోషమా, సమాధానమా, రక్షణ, ఇంకొకటి. కానీ నేను ఎందుకు ఇంత ఇదిగా నేను చెప్తున్నానంటే, నేను ఈరోజు ఎలెక్ట్ చేసుకున్న టాపిక్కి నేను చెప్పిన దానికి మీకు కనెక్షన్ ఉండకపోవచ్చు, కానీ ఎండింగ్లోకి మీకు తెలుస్తుంది ఏంటంటే పరిశుద్ధత. దీని పేరు ఎందుకు పరిశుద్ధ గ్రంథం పెట్టారనే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? ఎందుకు దీనికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెట్టారు? అసలు పరిశుద్ధ గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది? ఎవరైనా చెప్పాలి, మీరు చెప్పాలి. నేను మెసేజ్ ఇవ్వడం లేదు, చెప్తున్నాను, మీరు చెప్పాలి. ఎందుకంటే నేను ఇంత మీకు చెప్తున్నానంటే, మొక్కుబడి రీతిగానో అలవాటు రీతిగానో మన విశ్వాస జీవితము వెళ్ళిపోకూడదు. మనం ఎప్పుడు వెలిగించబడుతూనే ఉంటేనే ఆ ఒక వెలుగు వేరే వాళ్ళ మీద ప్రకాశించబడుతుంది. కానీ ఆరిపోతూ వెలుగుతూ నువ్వు వెలగడానికి జీవితం సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళని మనం ఎప్పుడు వెలిగిస్తాము? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎందుకు ఎప్పుడన్నా మీరు బైబిల్ని చదివేటప్పుడు ఈ గ్రంథానికి ఇంకొక పేరు పెట్టకుండా పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్లో ఏమంటారండి పరిశుద్ధ గ్రంథాన్ని? కనీసం దానికన్నా నోరు తెరవండి అమ్మాయ. హోలీ బైబిల్. బైబిల్ అంటే మారనిది, కాంట్ చేంజ్. హోలీ అంటే ఏంటి మరి? అది ఏం చెప్తుంది? చెప్పండి గట్టిగా. హోలీ బైబిల్ ఏం చెప్తుందంటే, పరిశుద్ధ దేవుని గూర్చిన విషయాలను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును, పరిశుద్ధ దేవుని గురించిన సత్య సమాచారాన్ని లోకానికి తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం చదవడం వల్ల వచ్చే మొట్టమొదటి జ్ఞానం ఏంటి తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. దేవుడికున్న మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? పరిశుద్ధత. అసలు పరిశుద్ధత అంటే ఏంటి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం అనుకున్న టైంలో మనకు జాబ్ రాకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతాం, అనుకున్న అబ్బాయితో పెళ్ళి జరగకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మనకు నచ్చని కొంతమంది ఉంటారు, ఇంకా నచ్చని డ్రెస్ దొరకకపోయినా ఆ బర్త్డే రోజు చాలా డిసప్పాయింట్ అయిపోతాం. నిజం, చాలా చిన్న విషయాలకి డిసప్పాయింట్ అయిపోతాం. అనుకున్న టైంలో ఇంటర్వ్యూ అవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. మనం ఏదన్నా అనుకున్నది మనకు కొంచెం సేపు అది దక్కదు అని తెలిస్తేనే మనం డిప్రెషన్లోకి, డిసప్పాయింట్మెంట్కి, ఇంత వేరే వాళ్ళని కూడా తిడతాం. నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, నేను కూడా ఎమోషనల్ అవుతా, కానీ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. మనము వెంటనే ఏంటంటే, మనకు డిప్రెషన్ అనేది ఈ మధ్య బాగా అలవాటైపోయిన పదము. వెంటనే ఏదో ఒకటి వేరే వాళ్ళని ఏదో ఒకటి అనేస్తాం, వాళ్ళ మీద నిందలు తోసేస్తాం, ఏదో ఒకటి జరుగుతాం. కానీ ఏంటంటే తెలుసా, మనము ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోము. మనం డిప్రెషన్లో వెళ్ళడానికి కానీ ఇంకొక విషయానికి కానీ అసలు ముందు ఏంటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది మర్చిపోతాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో నేను మా తమ్ముడిని జాయిన్ చేయడానికి వాళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతుంటే అతను ఏమన్నాడు తెలుసా? అమ్మ, నువ్వు ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నావు, ఇంతకు అబ్బాయి చదువుతాడా అని అడిగాడు. మీకు ఎవరు నవ్వు రాలేదా? ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యేది చదివేదే కదక్క, ఎవరికి ఆయన అంత పెద్ద క్వశ్చన్ అడిగారని మీకు ఎవరు డౌట్ రాలేదా? ఎందుకన్నాడు తెలుసా? నేను ఎందుకండి అలా అడుగుతున్నారంటే, అమ్మ ఇక్కడ ఉండే బిర్యానీ మనుషుల్ని బాగా పాడు చేస్తున్నాడు ఆయన. 6:30కి నేను ఆ టైం కూడా నాకు గుర్తుంది. 6:30కి నేను ఆ సార్తో నేను మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట, ఇక్కడ ఉండే బిర్యానీ, ఇక్కడ ఉండే కల్చర్ మనుషుల్ని పాడు చేస్తుందంట. నిజం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం మారిపోతుంది. ఇంటి దగ్గరేమో తల్లిదండ్రులను వదిలిపెడుతున్నామనే ఎమోషన్ ఉంటుంది, జాబ్ తెచ్చుకోవాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇంటర్వ్యూస్ జరగవు, ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్ అవ్వవు. మాకైతే ఇప్పుడు రెసిస్టెన్స్ అంట, నా టీంలో నుంచి 4 పీకేశారు.
నలుగురిని సేమ్ డే వచ్చారు, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, మీరు లంచ్ బాక్స్ తీసుకొని పంపించేస్తారు. వెరీ నెక్స్ట్ డే నేను లీవ్స్ తర్వాత జాయిన్ అయినా, అంటే లెంట్ మీటింగ్లో నేను జరిగింది. నేను వెళ్ళేసరికి అందరూ ఏంటి లీవ్లో ఉన్నారా, నేనున్నాను. నాకు లాస్ట్ డేలో తెలిసింది, ఆ డే ఎండ్లో తెలిసింది, లేదు లే ఆఫ్ జరుగుతున్నాయి, రెషన్ ఉంది, బాగా ఫుల్ రెషన్ ఉంది. ఎవరైతే మా కంపెనీని అక్వైర్ చేశారో ఐస్, వాళ్ళు హై బడ్జెట్ ఉండే వాళ్ళని అంతని తీసేస్తారు. ఎప్పుడు తీసేస్తారు, అది ఇప్పుడే కాదు, ఎప్పుడు జరుగుతుంది. హై ప్యాకేజ్ అందుకే పెట్టుకోకూడదు, అందుకే నేను మిడిల్లోనే ఉన్నాను. అటు హై కాకుండా ఇటు, అంటే అంటే జోక్గా అంటున్నాను, లే ఆఫ్ జరుగుతున్నాయి. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఒక చిన్న విషయానికి మనము చాలా డిప్రెషన్కి అయిపోతాం, చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతాం కదా. కానీ 100 ఏళ్ళు మాత్రమే బ్రతికే మనకు మహా అంటే 30 సంవత్సరాలు సంపాదిస్తాం, అవునా? జాబ్ వచ్చిన తర్వాత ఇంకొక 30 సంవత్సరాల తర్వాత మనకు పెళ్ళిళ్ళు అయితే, పిల్లలు పుడతారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి లాస్ట్ ఒక కప్పు కాఫీ తాగుతా, న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటాం. మ్యాక్సిమం నేను గవర్నమెంట్ జాబ్స్ ఉండే వాళ్ళతో నేను మామూలుగా మనకు చివరికి మిగిలేదు ఏంటంటే ఒక కప్పు కాఫీ, ఒక న్యూస్ పేపర్. వైఫ్ ఉంటే, హస్బెండ్ ఉంటే, ఆ దేవుడి కృప వల్ల లాంగ్ జర్నీ మ్యారేజ్ లైఫ్లో ఇస్తే దేవుడు, వైఫ్ ఉంటుంది, లేదా హస్బెండ్ ఉంటారు, పిల్లలు ఈ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో. నా పిల్లలు కూడా ఎక్కడ సెటిల్ అవుతారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ముందే డిసైడెడ్ అది. ఇక్కడ పెరుగుతున్నాడు కదా. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా, ఒక చిన్న డ్రెస్ కొనే విషయంలోనే ఎన్నో పర్టికులర్ కలర్ చూసుకుంటారు అమ్మాయిలు. అబ్బాయిలు అయితే ఇంకా వాళ్ళవి కొన్ని ఉంటాయి. ఇంకా షూ కొనాలనుకో, నేను ఒక అబ్బాయిని చూశాను, షూ కొనాలంటే ఆ బ్రాండే కావాలి అబ్బాయికి, అదే కలర్ కావాలి, సైజ్ అనుకో కంపల్సరీ అనుకో, అది వేరే విషయము, అదే బ్రాండ్ కావాలి. కాంప్రమైజ్ అవ్వం మనము కదా, చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వం. నేను కూడా కాంప్రమైజ్ అవ్వను. ఇప్పుడు వేసుకున్న ఈ డ్రెస్ కూడా నేను, నాకు పీచ్ కలర్ కావాలి, నా బడ్జెట్లో నేను కావాలని ప్లాన్ చేసి నేను కొనుక్కున్నాను, అంటే దొరికింది కాబట్టి నేను కానీ ఇంత చిన్న విషయాలనే మనము ఇంత పర్టికులర్గా ఆలోచిస్తాం. ముఖ్యంగా భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ ఎక్కువ ఆలోచించాం. కన్ఫ్యూజన్ మనకు ఎందుకు చెప్పండి? అది ముందు క్లారిటీ ఉండదు. నువ్వు వచ్చిన విషయం ఏంటి అనేది నువ్వు మర్చిపోతావు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయము మర్చిపోతావు, ఈ కల్చర్కి నువ్వు ఏమవుతావు, అలవాటు పడిపోతావు. కానీ క్రైస్తవులకి ఉండాల్సిన ఒక బ్యూటీనెస్ ఏంటి తెలుసా? ఒక్కసారి నువ్వు క్రీస్తులో జన్మించిన తరువాత, నువ్వు సంఘంలో అంటుకట్టబడిన తరువాత నువ్వు ఎలా జీవించాలి తెలుసా? క్రీస్తును కలిగిన వ్యక్తిగానే జీవించాలి. అది సంఘంలో అయినా, ఇంట్లో అయినా, బయట జనాల్లో అయినా, నువ్వు చేసే ఆఫీస్ పనిలోనైనా. మనం ఎప్పటికీ మారకూడదు, ఎలాగైతే మన పరిశుద్ధ గ్రంథం మారదు. అర్థమైందా? నేను ఎందుకు పరిశుద్ధత అనే టాపిక్ తీసుకున్నాడానికి కారణం ఏంటంటే, ఒక అమ్మాయి లెంట్ మీటింగ్లో ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఒక అమ్మాయి అనింది, అంటే అమ్మాయి కూడా జాబ్ పర్పసే వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి జాబ్ చేస్తుంది కూడా అమ్మాయి అనింది, ఏమనిందంటే, నేను లెంట్ మీటింగ్లోనే నాకు మెసేజ్ చెప్పడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది, సో నేను మెసేజ్ చెప్పే ఇదికి వెళ్ళిపోయాను కాబట్టి నేను ఇంకా ఏమంటారు ఫెయిత్లో బడపడాలని కాదు, నేను ఇంకా ఏమంటారు బాగుండాలి, అంటే నన్ను మనుషులు చూసినప్పుడు క్రీస్తుని ఈ అమ్మాయి కలిగి ఉంది కదా అని అనుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీలో, నాకు తర్వాత ఆపర్చునిటీ వస్తుందో లేదో ఈ స్టేజ్ పైన నాకు తెలియదు, కానీ ఇక్కడ నిలబడినందుకు మీరు పరిశుద్ధంగా జీవించాలని మాత్రం అనుకోకండి. ఇక్కడ నిలబడే ఛాన్సు యూత్ మీటింగ్లో అందరికీ వస్తుంది, రావాల్సిన టైంలో అందరికీ వస్తుంది. దేవుడు నిజంగా కాలింగ్ని బట్టి బయటికి తీసుకెళ్ళాలంటే బయటికి తీసుకెళ్తాడు, ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉంటారు. దయచేసి మీరు మాత్రం ఎవరైనా సరే, నేను ఈ విషయం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడుతున్నాను కాబట్టి నేను మనుషులకి మంచిగా కనిపించాలని మాత్రం మీరు అనుకోవద్దు. ఎప్పుడైనా దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు తెలుసా? నీ రహస్య జీవితాన్ని బట్టే బ్లెస్ చేస్తాడు. అందుకే నీతి క్రియలు దేవుడు ఎక్కువగా బ్లెస్ చేస్తాడు. నీతి క్రియలు 3 ఉంటాయి. ఉపవాసము దేవునితో అది దగ్గరగా తీసుకెళ్తుంది, మనము ఇతరులకు చేసే చారిటీ అది దగ్గరగా తీసుకెళ్తుంది, ఇంకొకటి ఉంది ప్రార్థన కూడా మనం 3 ఎక్కడ చేయమంటారు తెలుసా? దేవుడు మీరు 3 చదవండి, మత్తయి సువార్తలో ఉంటుంది 6వ అధ్యాయంలో, రహస్యంగా చేయమంటాడు. వీటిని బట్టే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇది ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకుని. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఉండే, అంటే మనం టీనేజ్కి యూత్ కంప్లీట్గా కాలేదు ఇంకా, అంటే 40 ఇయర్స్ వరకు యూత్ అనే ఒక ఏజ్ని అంటారు, కాలేదు. కానీ మన మైండ్ సెట్ ఏమవుతూ ఉంటుంది తెలుసా? కరెంట్
బాగా బ్రైట్గా ఉన్నప్పుడు వెలుగుతుంది, లేనప్పుడు ఎలా ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయో మన మైండ్ సెట్ కూడా అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అందుకే తెలుసా, యవనస్తుడు దేన్ని చేత తన నడకను శుద్ధి చేసుకోగలడంటే, ప్రభా నీ వాక్యము చేతనే కదా అనేది 119వ కీర్తనలో ఉంటుంది. నేను ఎందుకు ఇంత బ్యాక్గ్రౌండ్ నీకు చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని క్రీస్తుని యొక్క రక్షణను మీకు అనుగ్రహించి మిమ్మల్ని వెలిగించాడు అంటే మీరున్న ప్రదేశంలో, మీరున్న ఆ ఒక్క ఊరిలో, మీరున్న ఆ ఒక్క స్థలంలో మీరు పరిశుద్ధంగా జీవించడం కోసం. మీకు తగిన ఏజ్లో భర్త వస్తాడు, మీకు తగిన ఏజ్లో భార్య వస్తుంది, జాబ్ కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ఎంత ప్రిపేర్ అవుతామండి? ఇంకా అయితే మా కాలేజ్లో అయితే కాటన్ డ్రెస్సే వేసుకోవాలి, దానికి ఐరన్ కంపల్సరీ ఉండాలి. నిజం, మాకు సీనియర్స్ మాకు చెప్పేవారు. ఒక చిన్న ఇంటర్వ్యూకి మనము ఎంత ప్రిపేర్ అయ్యి ముందంతా చదివి ఉంటాము, మైండ్లో ఏమీ లేకుండా మనం ఎప్పుడు ఏమీ పోము. ఖచ్చితంగా మనం ముందు చదివింది మనకు బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. అది మనకు గుర్తుండదేమో, కానీ ఆ టైంలో అది చూసినప్పుడు మనకు వెలిగించే ఆ జ్ఞానపు హృదయాన్ని, జ్ఞానాత్మను దేవుడు మనకు ఉంచాడు. అంత ఈజీగా మనం బ్లైండ్గా ఏమీ చెయ్యము. దేవుడు ఆ ఒక్క ఎబిలిటీని మనకి ఇచ్చాడు, నిజంగా ఆ ఎబిలిటీని మనకి ఇచ్చాడు. కానీ ఇంత చిన్న విషయంలోనే ఉన్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, నిజంగా మనం ఉండే ప్రదేశంలో కానీ, దేవుని విషయంలో కానీ, దేవునికి సంబంధించిన పరిశుద్ధతలో కానీ ఎదగాలని ప్రయత్నం చేస్తున్నామా? అలాంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడన్నా బైబిల్ చదువుతున్నప్పుడు కానీ అలా మీకు ఎవరికి అనిపించలేదా? ఎప్పుడన్నా అనిపించిందా, నేను ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా దేవుడు పరిశుద్ధుడు, అసలు పరిశుద్ధత అంటే ఏమిటి, దేవుడు ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, అలాంటి పరిశుద్ధతను ఎవరు ఇప్పటి వరకు చేశారు, ఎలాంటి పరిశుద్ధతలో దేవుడు మనల్ని ఎదగమని కోరుకుంటున్నాడు అనేది ఎవరన్నా మామూలుగా మీకు ఎప్పుడన్నా అనిపించిందా? నిజంగా అనిపించి ఉంటే నిజంగా మీరు ధన్యులే. నేను ఎందుకు ఇంత సీరియస్గా ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను తెలుసా? వాక్యాలు ఫాస్ట్గానే మీకు చదివిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-3 మా ఆయన ముందే చెప్పాడు, 45 మినిట్సే అని చెవులో. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండును. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ ఏ గానం జరుగుతుంది? ఏ సాంగ్ పాడుతున్నారు వాళ్ళు? గాన ప్రతిగానం అంటే ఇక్కడ మనం మెయిర్ క్వైర్ పాడుతుంటే మనం అటు సైడ్ మళ్ళీ ప్రతిగానం చేస్తూ ఉంటాం కదా. అంటే మనం పాడుతున్నప్పుడు మళ్ళీ అక్కడ నుంచి కూడా కాంగ్రెగ్ అంటే ఇక్కడ మెయిన్ క్వైర్ పాడుతుంటే మనం కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాం కదా. గానము ప్రతిగానము 2 జరుగుతుంది. దేని విషయంలో తెలుసా? దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడని పరలోకమందు ఎప్పుడు ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. ఇది అంటే మన దేవుడు పరిశుద్ధుడు అనే విషయం మనకు ఇక్కడ తెలిసింది కదా. మత్తయి ఒక నిమిషం, యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే 17th చాప్టర్ 11th వర్స్ 17వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఏముంటుందంటే పరిశుద్ధుడైన తండ్రి మనము ఎలాగైతే ఏకమై ఉన్నామో వీళ్ళు కూడా ఏకమై ఉండులాగున, మనము ఎలా ఉన్నామో వీళ్ళు కూడా అలానే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తాడు కదా. ఇక్కడ ఏమని సంబోధిస్తాడు తండ్రి అయిన దేవుణ్ణి? పరిశుద్ధుడవైన తండ్రి.
సైన్యములకు అధిపతియగు దేవుడు ఎవరు? పరిశుద్ధుడని అక్కడ కెరూబులు సెరూబులు మధ్యన పరలోకంలో ఆయన గురించి, ఆయన యొక్క పరిశుద్ధత గురించి గాన ప్రతిగానం విన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, ఈ లోకానికి పరిచయం చేసినప్పుడు ఎలా ఉంది? ఆయన పరిశుద్ధుడైన తండ్రి. తర్వాత ఒక వర్స్ చదవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదవండి. మైక్ లేదా? రావడం లేదా? నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 3. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక నిమిషం, ఈ సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వ అంటే తెలుసు, బట్ చెప్తున్నాను. మోషే అందరు తెలుసు, యిత్రో వాళ్ళ మామ అంటే కూతురునిచ్చిన మనిషి. అతని మందను మేపుతూ హోరేబు కొండ దగ్గరికి వచ్చారు. ఎవరైనా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మేకలు మేపే మంద గురించి తెలుసు. ఎక్కడ తీసుకెళ్తాం మనం? పచ్చిక బయలులోకి, కొండ ప్రదేశాల్లోకి తీసుకెళ్ళాడు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. దూత అతనికి ప్రత్యక్షమైంది. ఎలా? అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉన్నది. అగ్ని వలె ప్రత్యక్షమైంది, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదని అనుకున్నాను. మోషే ఏం లేదు, గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. గొర్రెలను మేకలు మేపడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మేపుతున్నప్పుడు ఒక పొద కాలుతూ ఉంది. పెద్ద పొదలు కాలిపోవడం వాళ్ళకేం పెద్ద కొత్త విషయం కాదు. ఇప్పుడు ఊర్లలో ఉండే వాళ్ళకు మెరుపులు వస్తాయి. అవి వర్షం పడినప్పుడు మెరుపులు ఊర్లో వస్తాయా? చాలాసార్లు చెట్ల మధ్యన కూడా పడి చెట్లు కాలిపోతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ షాక్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇష్యూస్ వల్ల కూడా పొదలు కాలిపడతాయి. కొంతమంది కొండల్ని కాలుస్తూ కూడా ఉంటారు. మీరు ఊర్లలో చూస్తే కొండల్ని కూడా కాలుస్తారు. అది ఏదో పర్పస్ నాకు తెలియదు, కానీ అగ్ని రాజపెడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఒక వింతలాగా దాన్ని మోషే చూశాడు. ఎందుకంటే అగ్ని మండుతూనే ఉంది, కానీ ఆ పొద కాలేదు. అది అతని దృష్టికి ఏమనిపించిందంట? వింతగా అనిపించిందంట. ఇది ఎప్పుడన్నా మీ జీవితంలో జరిగిందా? మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఒక న్యాచురల్ థింగ్ కాకుండా ఒక సూపర్ న్యాచురల్ థింగ్ ఇది. యాక్చువల్లీ ఒక చెట్టు మండుతూ ఉండడం, అది కాలిపోకుండా ఉండడం అనేది ఒక సూపర్ న్యాచురల్ థింగ్. అందుకే మోషే ఏం చెప్పాడంటే, ఆ వింత ఏందో చూద్దామని వెళ్ళాడు. నేనే కంటిన్యూ చేస్తాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూశారంట? అతడు ఆ పొద వైపుకు నడిచి వెళ్ళడము యెహోవా దేవుడు చూశాడు. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆ పొదను చూశాడు. అదేంటో చూద్దాం ఆ వింత అని వెళ్తూ ఉన్నాడు. కానీ అతను అలా వెళ్తున్న విషయము దేవుడు గమనించి దేవుడు అతన్ని పేరు పెట్టి పిలిచాడు. అందుకాయన, మీకు గుర్తుపెట్టుకోండి, మోషే ఇదే ఫస్ట్ టైం దేవుడితో ఎన్కౌంటర్ అవ్వడం. దేవుడు ఎలా పిలిచాడు మోషేని? అబ్బాయి అబ్బాయి ఇలా రా అనలేదు. సృష్టించిన సృష్టికర్తకు సమస్తమును తెలుసు. మోషే మోషే అని పేరు పెట్టి పిలిచాడు. అని అతన్ని పిలిచిన అందుకతడు చిత్తం ప్రభు అనెను. అందుకాయన, దగ్గరకు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అది మామూలు కొండే కదా, అది ఇంతకుముందు ఉన్న పొదే కదా. ఎందుకు అదంతా స్పెషల్గా పరిశుద్ధ ప్రదేశం అయింది? ఎందుకు తెలుసా? అక్కడ ఆ పొద నడుమ నుండి దేవుడు నిలిచి ఉండడము, ఆయన సన్నిధి అక్కడ నిలిచి ఉండడము. అందుకు ఆ స్థలం ఏమైంది తెలుసా? పరిశుద్ధత. అలాగే క్రీస్తును ధరించిన మనము
దేవుని ఆలయము ఎక్కడుంది తెలుసా? ఇప్పుడు మన హృదయంలో నివసిస్తుంది. మామూలుగా అంటే అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ కొన్ని చర్చెస్లో కొంతమంది, అంటే ఇక్కడ కాదు కానీ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు, కానీ చాలామంది చెప్పులు వేసుకొని కూడా వాక్యం బోధిస్తారు. మామూలుగా మీరు ఇప్పుడు యూఎస్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు అక్కడ కూడా చూడచ్చు, వాళ్ళు చాలా ఫార్మల్గా సూట్ వేసుకొని షూస్ కూడా వేసుకొని లిటరలీ బోధిస్తూ ఉంటారు. అంటే స్టార్టింగ్లో నాకు ఒక డౌట్ ఉండేది, అదేంటి అనే ఒక డౌట్ ఉంది, కానీ నాకు సైమన్ అంకుల్ ఒక క్లారిటీ ఇచ్చాడు. నేను దాని గురించి వెళ్ళడం లేదు. మామూలుగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? రోజు చూస్తున్న ఒక జనరల్గా కనిపించే ఒక విషయం, నార్మల్గా కనిపించాల్సిన పొద అంత పరిశుద్ధ స్థలముగా అది ఎందుకు పిలువబడిందంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండడం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నువ్వు రక్షణ పొందిన నీ హృదయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొందుకున్న ఆయన ఆత్మలో ఇప్పుడు నువ్వు పాపసం తీసుకున్న తర్వాత పరిశుద్ధ దేవుడు ఎక్కడ నివసిస్తాడు? నీ హృదయంలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి పాపమును ఒప్పుకొని చేస్తాడు. నువ్వు పుట్టుకతో, నువ్వు కర్మతో, నువ్వు పాపివి, ఇదిగో నీకు రక్షణ అవసరము, నీ కొరకు క్రీస్తు మరణించి రక్షణను సిద్ధపరిచాడు, 3వ దినమున లేచాడు, ఆయన నిత్య జీవమును నిత్య రాజ్యమును స్థిరపరుస్తున్నాడు, ఆయన ప్రథమ ఫలమని. కానీ ఆ పరిశుద్ధ దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? నీ హృదయంలో. అందుకే నీ దేహం ఇప్పుడు దేనిగా ఏంగా పిలువబడింది తెలుసా? దేవుని ఆలయంగా పిలువబడింది. అంటే యాక్చువల్ మనం ఏంటంటే మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలము. దేవుడు మనల్ని ఆయన నివసించే కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఒక ఆబ్జెక్ట్. మనము మామూలుగా చెప్పాలంటే ఒక వస్తువుని కాదు కానీ బీయింగ్ని కూడా, అంటే హ్యూమన్ బీయింగ్ని కూడా మామూలు ఒక ఆబ్జెక్ట్, అంటే ఒక ఆబ్జెక్ట్తో పోలుస్తారు. మనము దేవుడు వసించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఏమంటారు, ఒక సాధనం. కరెక్ట్. ఏంది తెలుసా? ఒక సాధనం. దేవుడు మనలో నివసిస్తూ మనల్ని దేవుడు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకు అనే క్వశ్చన్కి ఏంటంటే, మీరు ఇక్కడ చూసారు, నార్మల్గా ఉండే పొదనే ఒక వింతగా చూశాడు మోషే. నార్మల్గా ఉండే ఒక ప్రదేశమే పరిశుద్ధ స్థలం, ఇది మోషే నువ్వు ఆగమన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధి అక్కడ ఉండడం. కానీ ఆ ఒక్క పరిశుద్ధ స్థలంగా పిలువబడే ఆ స్థలానికే దేవుడు అంత ప్రాముఖ్యత ఇస్తే, పరిశుద్ధ దేవుని యొక్క ఆలయమైన మనల్ని దేవుడు చివరికి, అంటే మనల్ని ఎలా క్రీస్తునందు నడిపించాలి, మనం నడిస్తే దేవుని యొక్క సంతోషము ఉద్దేశము సఫలమవుతుందో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అది గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 17వ వచనం చదువుదాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి. తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవ ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మన దేనికిని రాడు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ద్వారాన్ని, నా ద్వారా ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? రక్షించబడతారు మొదటిది. రెండవది ఏంటి తెలుసా? చక్కగా బయటికి వెళ్తూ లోపలికి వస్తూ పచ్చిగల చోట మేత మేయుచూ ఉంటారు అని అన్నారు. అదే 10వ అధ్యాయం 2nd హాఫ్ నేను చదువుతాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు
మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపడి కాడు కనుక గొర్రెలు తనని కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఈ వర్డ్స్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇద్దరు గురించి చెప్తున్నారు దేవుడు. ఏంటని తెలుసా? గొర్రెలు మేపడానికి జీతగాలను పెడతాడు, కానీ కాపరి కూడా గొర్రెలను కాస్తాడు. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని కాచే కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెలు నశించిపోకుండా తప్పిపోకుండా కాపాడుకోవడమే అతని పని. కాపరికి ఎప్పుడు పని ఉంటుంది. చక్కగా గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? ఇందాక చెప్పినట్లు రక్షణ, మంచిగా ప్రొటెక్షన్ ఉంటుంది, తింటా ఉంటాయి, వాడికి ఫ్రీడమ్. అన్ని విషయాలు మనకి లేదు, కానీ వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉంది. కానీ జీతగాడు గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? అతడు తోడేలో వచ్చుట చూచి వెళ్ళిపోతాడు. అతడి వల్ల కాపుదల ఉండదు. మరి ఆ మంచి కాపరి కంటే ముందు చాలామంది వచ్చారనే విషయం కూడా మనం ఇక్కడ చూసాం. వాళ్ళు ఎవరు? దొంగలు, దోచుకుని వారుగా వాళ్ళు ఉన్నారు అని మనం చూసాం. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఇప్పుడు మన తల్లిదండ్రులు కొన్ని విషయాలు మనకు చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారు తెలుసా? వాళ్ళు జీతగాళ్ళు కాదు. తల్లి 9 మాసాలు కన్ని పెంచింది, తన ప్రాణాన్ని సహితము పనంగా పెట్టి మనల్ని మనకు జన్మనిచ్చింది. తండ్రి తన జీవితాంతము కష్టపడి ఒక దాసుడిలాగా తన పిల్లల రక్షణ కొరకు, సమృద్ధి కొరకు నిజంగా జీతగాళ్ళలాగానే పనిచేస్తాడు. మీరు ఎవరన్నా దాస్యత్వం మొదట ఎవరి దగ్గరన్నా చూడగలరంటే మొదట అది తల్లిదండ్రుల దగ్గరే చూడగలరు. చాలామందికి ఇంకా కొంతమంది అయితే టీవీ చూస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళు బీటెక్ చదవని ఏది చదవని వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటారు తినడం కోసం కూడా. నేను అంటాను ఒక్కొక్కసారి మా అమ్మను, నువ్వు ఎందుకు అంత బ్రతిమలాడుతావు? వాడు మంచి ఏజ్లోనే ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు మంచి శక్తి అంటే వాడి గ్రోత్ బాగుంది, ముందు నువ్వు మంచిగా తిను, నువ్వు ముందు. నేనైతే ఎప్పుడు అంతే. నాకు మా అన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి తెలుసా? నేనేమో అందరూ తినాలంటాను. అబ్బాయిల ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు అక్కడ పెట్టిన తినేసి వెళ్ళిపోవడమే. అబ్బాయిలకి అమ్మాయిలకి మామూలుగా డిఫరెన్స్ నేను చెప్తున్నాను. అలానే అమ్మాయిలు గ్రేట్ అని కాదు, కానీ మనకు ఆ మైండ్ సెట్ దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? ఎవరన్నా మన జీవితంలో ఫస్ట్ మనం చూస్తామంటే ఫిజికల్ లెవెల్ మనం ఎవరైనా చూస్తామంటే దాసులుగా మన జీవితంలో పనిచేసేది ఎవరన్నా ఉన్నారంటే తల్లిదండ్రులు. తర్వాత ధన్యుడైన భర్తకి భార్య, ధన్యురాలైన భార్యకు భర్త. పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దాస్యత్వం చెయ్యరు. ఇప్పుడు మీరందరూ చదువుతున్నది, మీ అమ్మ వాళ్ళకి 24 గంటలు వెళ్ళి ఇక్కడ ఒక 2 BHK కొని వాళ్ళని చక్కగా పెట్టేసి ఇంకా జీవితాంతం వాళ్ళని పోషించడానికి ఉంటున్నామని మీరు అనుకుంటున్నారా? అబ్బే, వీళ్ళైతే జాబ్ వచ్చిన 3 నెలలే పెళ్లి చూపులకి వెళ్తారు. మనమైతే ఇంకా మనం కొంచెం ఫ్రీడమ్ కావాలి కాబట్టి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. పెళ్ళిని కొంచెం ముందుకు తోసుకుంటూ మీ గురించే మీరు కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటి తెలుసా? గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. దేవుని వాక్యం మనము చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని విషయాల్లో మనం సరిచేయాలని కోరుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆయన నిజంగా మనకు మంచి కాపరి. ఆయన ప్రతి విషయాన్ని మన విషయంలో అలక్ష్యము చేయువాడు కాదు, కానీ లక్ష్య పెట్టువాడు. ఆరాధన పాట పాడేటప్పుడు నేను గుడ్డివాడనయ్యా, నేను కుంటివాడనయ్యా, నేను మూగవాడినయ్యా, నేను ఆవాడినయ్యా, ఈవాడినయ్యా అంటాం కదా. ఇవి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మనం అంటే మనకు ఆత్మీయ గుడ్డితనం ఉంటే అప్లికబులే, కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి అప్లికబుల్. నాకు కూడా మనకు దేవుడు చాలా సమృద్ధినిచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు, చక్కగా వాళ్ళకి మంచి హెల్త్నిచ్చాడు, మనల్ని చదివించగలిగే స్తోమతనిచ్చాడు. ఇక్కడ హాస్టల్లో పెట్టి కూడా ఇప్పటికీ నువ్వు మంచిగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవడానికి అమ్మాయిలకి పాకెట్ మనీ ఉంది, జాబ్ చేసుకున్నంత ఎడ్యుకేషన్ దేవుడిచ్చాడు. ఇటువైపు వాళ్ళకు కూడా అన్నీ కలిగి. ఎందుకు తెలుసా? నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీకు స్పిరిచువల్ ఫాదర్ గురించి ఫస్ట్ మీకు తెలియాలంటే మీరు ముందు ఏం అనుభవిస్తున్నారో ఫిజికల్గా మీకు తెలియాలి. మనిషికి ఉండే ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎందుకు విగ్రహారాధన ఎక్కువైపోయింది తెలుసా? మనిషికి చూసే దేవుడే కావాలి, కనిపించే దేవుడు. ఇప్పుడు మీరు ప్రార్థనలో కూర్చుంటే దేవుని సన్నిధిని అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఒక అనుభవం గురించి చెప్పగలరు. నేనైతే నిజం చెప్తున్నాను.
దేవుని సన్నిధి అనేది అనుభవించిన వాళ్ళకు మాత్రమే దేవుని సన్నిధి ప్రార్థనలో కూర్చున్నప్పుడు అది ఉంటుందని, దేవుని ప్రత్యక్షత మనల్ని నడిపిస్తుందని, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందని, దేవుని వాక్యం మనకు సరిచేస్తుందంటే దేవుడికి ఏమంటే తెలుసా, కునకడు నిద్రపోడు, ఆయనకేమి ఎప్పుడు ఒక అతను అడిగాడు ఈ క్వశ్చన్ నన్ను. ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేసేసాడు మనుషుల్ని, ఆయనకేమి వదిలేశాడు ఏదైనా ఇవ్వడంలో, బ్రతకండ్రా. ఎప్పుడు దేవుడు అలా చేయలేదు. ఆయన జీతగాడు కాదు, ఆయన మంచి కాపరి కనుక మన జీవితంలో ప్రతి విషయాన్ని లక్ష్య పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఎందుకు ప్రాణం పెట్టండి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ విషయం మీరు గమనించండి. 16వ వచనం నుంచి 18 మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపడి ఒక్కడును అగును. ఈ వర్స్ ఒక అర్థం మీకు తెలియడానికి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1-3 ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 1-3 నేను తీసేసాను, చదివిస్తున్నాను. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఎబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొన్న వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండరని చెప్పిరి. ఎందుకు ఇంత ఫాస్ట్ చదవాలంటే నాకు టైం లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏమంటున్నారు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి నిబంధన ఏంటి తెలుసా? ఆయన ఆరాధించడము. రెండవది వాళ్ళు ఎలా జీవించాలో దేవుడు స్పష్టంగా ధర్మశాస్త్రం అందు రాసి ఉంచాడు. తినే దగ్గర నుంచి, త్రాగే దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఇతరులతో ఎలా ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, వాళ్ళకుండే ఒక ప్రత్యక్ష గుడారంలో కానీ ఎలాంటి ఒక ఆరాధన అంటే అదే దేవుని ఎలా మనం ఆరాధించాలి, యాజకులు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళని ఆరాధించాలి, ఆ క్రమ పద్ధతి ఎలా ఉండాలి, ప్రతిదీ దేవుడు వాళ్ళకు రాసి ఉంచాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు పరిశుద్ధ జనముగా ఎన్నుకొనబడిన వారు. ఆదాము ఎవరి యొక్క కుమారుడు ఉంటుంది? మొదటి అధ్యాయం మత్తయి సువార్తలు మీరు చదివితే అంతా ఏంటంటే రివర్స్ ఆర్డర్లో వెళ్తే లాస్ట్ వచ్చిన ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుందంటే ఆదాము దేవుని కుమారుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అతని యొక్క కుమారుడు ఆయన. అందుకు ఏంటంటే వాళ్ళ జనాంగాన్ని దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నప్పుడు మీరు నాకు జనాంగమై ఉందును, నేను మీకు దేవుడినై ఉందును. యాక్చువల్గా వాళ్ళు ఉండాల్సిన పద్ధతి ఏంటి తెలుసా? వాళ్ళు పరిశుద్ధ దేవునికి సంబంధించిన జనముగా, పరిశుద్ధ దేవుణ్ణి కలిగిన జనముగా వాళ్ళు ఉండాలి. అర్థమైందా నేను చెప్పేది? అర్థం అవ్వలేదు కదా? హూ ఈజ్ గాడ్ అంటే ఎవరు చెప్తారు? ఎవరు దేవుడు? మరి దీనికి కూడా నోరు తెరవరా మీరు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. వాట్ ఈజ్ గాడ్? ఒక్క మాట వినిపించింది సృష్టికర్తని ఇటువైపు నుంచి చిన్నగా చెప్తున్నాడు. మరి ఆయన వాట్ ఈజ్ గాడ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ గాడ్తోనే నేను ఎందుకు ఇంత చెప్తున్నాను తెలుసా? హూ ఈజ్ గాడ్, ఈ దేవుడు ఎవరో అని తెలుసుకుని అక్కడ ఆగిపోకండి. దేవుడు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడిని చాలా క్షోభ పెడతారు. అబ్బా ఇశ్రాయేలు మా జాకిర్ చెప్పేటప్పుడు నాతో ఎప్పుడన్నా అంటూ ఉంటారు, 2 జనాంగాలు ఉంటారంట. బయట వాళ్ళకంట దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉంటే ముందు నుంచి మేము బాగా జీవించే వాళ్ళమని వీళ్ళు అనుకుంటారంట అన్యులు. వాళ్ళేమో దేవుడు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇవన్నీ మేము ఫాలో అవ్వాలి కదా అని బాధపడుతూ ఉంటారంట 2 జనాంగాలు. కానీ ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? ఆ స్థలం వాళ్ళదే. ఇప్పుడు పాలస్తీనా గొడవలు పడిని, ఇంకొక దేశం గొడవలు పడిని, ఎవరు గొడవలు పడినా ఆ ఒక్క స్థలము దేవుడు వాళ్ళకు అది ప్రాపర్టీగా ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? పరిశుద్ధ దేవునికి సంబంధించిన గుణ లక్షణాలను. ఇది పేతురు పత్రికలో ఉంటుంది. ఆయన యొక్క గుణ లక్షణాలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహముగా మనమున్నాము ఈరోజు.
దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పరిశుద్ధ జనంగా మనం కూడా జీవించాలని. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఉండే ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల వారితో కాక వేరే వాళ్ళతో వాళ్ళ పిల్లల్ని ఇవ్వడము, ఇచ్చిపుచ్చుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడము అన్నీ చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల యాక్చువల్ ప్రాబ్లం ఏమీ లేదు. చక్కగా పిల్లలు పుడతారు, వాళ్ళకు కుటుంబం వస్తుంది. ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. మీరు రాజుల గ్రంథాలన్నీ మీరు చదవండి. మంచి అమ్మాయి కనిపించిందని చేసేసుకుంటారు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? బేసిక్గా వైఫ్ని గర్ల్ ఫ్రెండ్నే ఇంప్రెస్ చేయాలనుకుంటారు. రైట్ రిలేషన్ కానిదే. వైఫ్ని ఇంప్రెస్ చేయాలని చాలామంది ఏం చేశారు? ఎత్తైన ప్రదేశాల్లో దేవునికి ఆరాధించడానికి బలిపీఠాలు కట్టారు, పడిపోయారు. ఇశ్రాయేళ్ల జనాంగం మొత్తము పాపం చేయడానికి కారకులు కూడా అయ్యారు చాలామంది రాజులు. ఎందుకు దేవుడు ఒక నాన్ క్రిస్టియన్ని ఒక అవిశ్వాసం నువ్వు చేసుకోవద్దని ఎందుకు దేవుడు చెప్తాడు తెలుసా? నువ్వు ఈరోజు చూస్తున్నది ఈరోజు మాత్రమే నువ్వు చూడగలవు, రేపటి దినాన్ని నువ్వు చూడలేవు. దేవుడు చూస్తాడు కాబట్టి, దేవుడు మన ఎందు లక్ష్యం పెట్టినవాడు కాబట్టి దేవుడు మనల్ని సరిచేయాలనుకుంటాడు. ఇది యాక్చువల్గా మనం పర్సనల్గా చెప్పే విషయం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడు? జీతగాడు అలక్ష్యం చేసి వెళ్ళిపోతాడు, పారిపోతాడు అంటాడు కదా. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, ఈ దొడ్డివి కానివి కూడా నాకు ఇంకొక గొర్రెమంది ఉంది, ఆ గొర్రెమందని కూడా నేను తీసుకొని వచ్చి దీంతో కలిపినప్పుడు అప్పుడు అందరూ ఒకటే అయిపోతారు, కాపరి ఒక్కరే అవుతారు అంటారు. ఇశ్రాయేల్ని దేవుడు నిబంధన పూర్వకంగా ముందు నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. అదొక మంద. రెండవ మంది ఎవరు తెలుసా? క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా కడగబడిన మనం అందరము కలిసి ఒకే కాపరి దగ్గరికి ఉంటాం చివరికి. అర్థమైందా? ఇశ్రాయేలు ఏదైతే ఆ పరిశుద్ధతను కోల్పోయి ఇతరులకు వెలుగ్గా ఉండక వాళ్ళని దేవుడు ఎలాంటి చెరసాలకు అప్పగించాడో, వాళ్ళు ఎలాంటి హింసలు పొందారో దాన్ని మనము అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా? దాన్ని మనం ఊహించుకొని కూడా లేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప అనేది మనకు మొదటగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఈ భూమి మీదకి మనకు వచ్చింది. కానీ దాన్ని చాలామంది ఏమనుకుంటాం తెలుసా? మనము చాలా అలక్ష్యం చేస్తాం. అందుకే పౌలు అంటాడు, కృప విస్తరిస్తుందని నువ్వు పాపం కూడా విస్తరింప చేయకు. దేవుడు దీర్ఘశాంతుడు కానీ దేవుడు శాశ్వతమైన శాంతమును కలిగినవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క శాంతము దీర్ఘశాంతము కానీ శాశ్వతమైన శాంతము కాదు. దానికి రుజువు ఏంటి తెలుసా? తీర్పు దినము. నీ క్రియలు ఖచ్చితంగా నీ వెంటనే వస్తాయి. నీ మాటలు రహస్యమందు చెప్పబడినవి, మిద్దల మీద ప్రకటించబడిన మాట రాయబడి ఉంటుంది. నువ్వు రహస్యంగా వెళ్తున్న మార్గం, నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రతి పని నీ దేవుడు గమనిస్తున్నాడనే ఆలోచనను నువ్వు కలిగి ఉండు. అర్థమవుతుందా? మళ్ళీ యోహాను సువార్త 10వ అధ్యాయానికి మనం వెళ్దాము. నేను చదివేస్తాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఈ విషయం విన్నప్పుడు నేనైతే కొద్దిసేపు అలా పాజ్ అయింది నా మైండ్. ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణాన్ని కూడా పెడుతున్నాడు, అందుకు నన్ను తండ్రి ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరమ్మా? శరీరధారిగా ఇక్కడ ఉన్న దినములలో ఆయన 100% మనిషి. ఎందుకు? శరీరాన్ని బట్టి మనం ఆయనను చూడగలుగుతున్నాము. 2, ఆయన సంపూర్ణ దైవత్వమును కలిగిన దేవుడు కదా. దేవాది దేవుడే ఒక ఆజ్ఞను పొంది దానికి లోబడ్డాడు, దాన్ని చూపించాడు ఈ లోకానికి. ఆ ఆజ్ఞను ఎవరి దగ్గర నుంచి పొందాడంట? నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నాను. ఎందుకు నేను అనుకున్నాను అంటే, నేను అనుకున్నాను ఈ మాట ఎందుకు నా తండ్రి వలన పొందానని దేవుడు చెప్పాడని అనుకున్నాను అంటే, ఒబీడియన్స్ని చూపించడం అంటే, ఒబీడియన్స్ ఎలా తెలుస్తుంది? మనకంటే పై అధికారి యొక్క మాటను మనం విన్నప్పుడే మనం ఒబీడియన్స్గా ఉన్నామో లేదో అతను జడ్జ్ చేయగలడు కదా. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొందానన్న ఆ మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిలో సంపూర్ణ జీవం ఉంది. ఆ జీవమే ఆజ్ఞకు లోబడి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనలో పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించి
తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగైతే పాత నిబంధనలో పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బుద్ధితో, జ్ఞానముతో, ఇంకా ఏమున్నాయో అన్నీ పూర్ణమే, కొంచెం కొంచెం కాదు, దాంతో ఆరాధించండి. తర్వాత నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో చూసారా, నేను ఎలాగైతే మీతో ఉన్నానో మీరు చూసారు కదా, అలా ఉండండి. దుష్టుడు చేసిన ప్రాబ్లం ఏంటో తెలుసా? డైరెక్ట్గా దేవునితో కనెక్షన్ పోవడం కాదు, మనకే గొడవలు రావడం, మనకే విభేదాలు రావడం. ఒక అందమైన డ్రెస్ వేసుకొని వచ్చిన అమ్మాయిని నలుగురు చూస్తే ఇంకో పక్కనుండే అమ్మాయికి తెలుసు ఆ ఫీలింగు. ఇంకొక అబ్బాయి అంటే నేను నిజం చెప్తున్నాను, మీరు యాక్సెప్ట్ చేయకపోయినా నేను ఎందుకు ఇంత చిన్న విషయాన్ని టచ్ చేస్తున్నాను తెలుసా? ఇప్పుడు పెద్దలు ఉంటే నేను వేరే ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని. అంటే మన మైండ్ సెట్ నేను చెప్తున్నాను. మనల్నే నరుక్కుంటాము, మన మీద మనమే చాడీలు చెప్పుకుంటాము, మనం వెళ్ళి ఇంకొక కొంపలో చిచ్చు పెడతాము. మనమే కదా దానికి వారది, మనం కాదా? అందుకు దేవుడు ఏమంటారు తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడు ఉంచుకొని జీవించాలి. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనము ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, పరిశుద్ధతలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, దేవుడు ఆనందించే ఒకే ఒక పని మనలో ఏదైనా ఉంది అంటే క్రీస్తుతో సదాకాలము నడిపించడమే. చాలామంది ఏం కోట్ చేస్తారు తెలుసా? విశ్వాసము దేవుడే ఇచ్చాడు, దాన్ని కొనసాగించేవాడు కూడా దేవుడే. నువ్వు దేవుని యొక్క ఆత్మని ఎందుకు, పరిశుద్ధాత్మను ఆర్పకుడని ఎందుకు రాయబడింది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడని ఎందుకు రాయబడింది తెలుసా? నువ్వు రెండు చేస్తావు. పరిశుద్ధాత్మను పొందుకున్న నువ్వు, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్న నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీ యొక్క ఆలోచనతో దేవుని దుఃఖపరుస్తావు, ఆత్మను ఆర్పేస్తావు కూడా. అది నీకు తెలీదు. అందుకని నిలిచున్నవాడు తాను పడిపోకుండా చూసుకోవాలి. తాను నిల్చున్నందుకు స్వపరీక్ష చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆ అలవాటు ఎలా వస్తుంది తెలుసా? పరిశుద్ధ దేవుని దగ్గర మనము జీవించే కొలది, అంటే ఆయనతో నడిచే కొలది, ప్రార్థనా జీవితము, వాక్యం చదివే జీవితము, సంఘ సహవాసం యొక్క జీవితము. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంటుంది, ప్రతి విషయము దేవుని సన్నిధిలో విచారించే జీవితం. అందుకే దావీదు సింహాసనం ప్రవచన వాక్యమైనాను, దావీదులో ఉండే క్వాలిటీస్ ఏంటి తెలుసా? ప్రతి విషయము ఆయన దేవుని సన్నిధిలో విచారించేవాడు, 7 మార్లు ప్రార్థన చేసేవాడు. విచారించకుండా తను తీసుకున్న డెసిషనే ఒక మాటను రాయిస్తుంది కీర్తన గ్రంథంలో. నాకు గుర్తులేదు ఆ రెఫరెన్స్, అంటే అనుకోలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మను, ఆ ఆనందాన్ని నా నుంచి దూరపరచకు అని ఎవ్వరు రాయలేదు, ఏ రాజు కూడా రాయలేదు. దావీదు ఒక్కడే రాశాడు. ఎందుకు తెలుసా? అతను ఒక్కడే ఆత్మపూర్ణుడుగా దేవునితో నడిచిన వ్యక్తి. మీరు అంత సీరియస్గా చూడకండి, నేను చెప్పేది అర్థమవట్లేదేమో అనుకుంటాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరంత సీరియస్గా ఉన్నారు. సరే, ఈ దొడ్డి వికారి వేరే గొల్లని దేవుడు చెప్పారు కదా. సో మనం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అంటుకట్టబడిన మనము ఇప్పుడు ఎవరు? దేవుని యొక్క ఆలయము. దేవుడు వసించకు మనము దేవుని, అంటే యాక్చువల్లీ ఏంటంటే హృదయం వద్ద. అందుకే నేను హృదయం వద్ద తలుపు తడుతూ ఉన్నాను, ఎవరైనా డోర్ తెరుస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాను నేను ఒక రోబోకి, అది ఎలా ఆపరేట్ చేయాలని రాయలేనా? కానీ దేవునికి ఉన్న ఆత్మని మనకిచ్చాడు కనుక ఆయన ఎలాగైతే ఓన్ డెసిషన్స్ తీసుకుంటాడో, ఓన్ డెసిషన్ మేకింగ్ కూడా దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవుడు తలుపు తడుతూ ఉంటాడు, నువ్వు రక్షణను యాక్సెప్ట్ చేయి, నువ్వు ఇలా జీవించు. ఎందుకు తెలుసా? నేను రాబోతున్నాను, నువ్వు అలా ఉండకు, నువ్వు అలా జీవించకు, నువ్వు వెలుగ్గా ఉండు, నువ్వు అంగీకరించింది నలుగురికి చెప్పు. అంటే బైబిల్ పట్టుకుని అంత పరిగెత్తడమే కాదు, విధులు వెళ్ళి సువార్త చెప్పడమే జీవితం కాదు. నువ్వు ఉండే ప్రదేశంలో నువ్వు ఫస్ట్ వెలుగ్గా ఉండు. నిన్ను చూసిన వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? నిజంగా ఈ అమ్మాయి క్రైస్తవురాలేనా అనేటట్లునే ఉండాలి. నరకంగా ఉంటుంది అది, చెప్తున్నాను కదా నేనే. కానీ అది శాశ్వత జీవితానికి తీసుకెళ్తుంది. ఒక చివరి మాట, లాస్ట్ 2 వచనాలే ఉన్నాయి, చెప్పేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, మీద అందరూ తెలిసిందే. కొండ మీద ప్రసంగంలో ఒక స్ట్రైట్, అంటే ఒక మెయిన్ లైన్ వర్స్, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఈ హృదయ శుద్ధి అనేది ఎవరు మనకు చెప్పారు?
యేసుక్రీస్తు ప్రభువారి నోటి ద్వారా వచ్చిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో లెంట్ మీటింగ్లో నేను ఒక మాట నేను చెప్పాను. ఏంటి తెలుసా, నాకు ఎగ్జాక్ట్ రెఫరెన్స్ గుర్తులేదు. ఆయన నిర్దోషి అయ్యి మరణించి మన ఒక్క మనస్సాక్షిని నిర్మలము పరచుట కొరకుని మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచింది దేనికి తెలుసా? మన మనస్సాక్షిని నిర్మలపరుచుటకు, నిందారహితముగా రేపు తండ్రి యొక్క సింహాసనం వద్ద మనల్ని నిలబెట్టుట కొరకు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏ నీతినైతే ధరించుకున్నారో దాన్ని కొనసాగించడము చాలా ముఖ్యము, చాలా ముఖ్యము. రక్షణ తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని కొనసాగించడం ముఖ్యం. దేవుడే చూసుకుంటాడు కదా అని మాత్రము దయచేసి నిర్లక్ష్యపరచొద్దు. అందుకే 2 మాటలు రాయబడ్డ, నేను మళ్ళీ చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పకుడి. ఈ 2 మనమే చేస్తాము. ఈ 2 జరిగినప్పుడే అపవాదికి మనం చోటిస్తాము. అది మనకు తెలియదు. అపవాది యొక్క కుయుక్తులు తంత్రములు మనం తెలియదని అనుకోవడం కాదు, కానీ నువ్వు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటావు. నువ్వు బ్రతుకుతూ ఉంటావు, తింటూ ఉంటావు, అన్నీ అనుభవిస్తూ ఉంటావు, చర్చికి వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. అది చెప్తున్నాను కదా, అది అనుభవించిన వాళ్ళకే దేవుని సన్నిధిలో నేను ఉన్నానా దూరం అయిపోయానా అనేది మీకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ప్రేమించాడంట. ఎందుకు తెలుసా? ఆయన ఇచ్చిన ఆజ్ఞకు ఆయన లోబడ్డారు. నువ్వు వెళ్ళి ప్రాణం పెట్టి రక్షణను సిద్ధపరచు అనే ఆజ్ఞను ఆయన సంపూర్ణపరిచాడు. అంటే ఆయనే ఆజ్ఞను పాటించి నీతిని లోకంలో స్థాపించి రక్షణను మనకందరికీ అనుగ్రహించి కనికరము పొందుకోవడానికి కూడా మనము అర్హత లేని మనము రక్షణను మనకు అంటే కృప ద్వారా రక్షణ మనకు ఎలాగైతే వచ్చిందో అనుదినము ఆయన కనికరము కొరకు ప్రార్థన చేయండి. చెప్తున్నాను కదా, క్రైస్తవుడిగా పుట్టిన మనము 4 విషయాలు, అందరు 3 అంటారు, నేనైతే చెప్పేదంటే 4 విషయాలు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి, సంఘ సహవాసాన్ని కలిగి ఉండండి, వాక్య ధ్యానాన్ని మీరు కలిగి ఉండండి. 4, ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో విచారించండి. దావీదు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ ఏంటి తెలుసా? ఆయన ప్రతి విషయము దేవుని సన్నిధిలో విచారించారు. తొందరపాటు హృదయాన్ని మీరు కలిగి ఉండకండి. ఎందుకంటే రేపటి దినమున సంభవించబోయే మేలైనను ఏదైనా సరే తెలుసా, అది దేవునికి మాత్రమే తెలుసు. చివరి ఒక వచనం చదివేస్తాను, ఇది రాసుకోండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20-21. అలాగే ఇంకొకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10. ఈ 2 అయిపోయింది నాకు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 20-21. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను కర్రలతో చేయబడిన పూజింపకుండా విడిచిపెట్టినట్లు. అక్కడ ఒక నిమిషం నేను మైక్లో చదివేస్తున్నది. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతమైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు వారు మారుమనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయాతంత్రములను జారచౌర్యములను చేయకున్నట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. కానీ మనమైతే ఈ విషయాల్లో మారుమనస్సు పొందిన వారము కనుక హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనము నేనే తీసుకున్నాను, చదువుతున్నాను. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు కొన్ని విషయాల్లో మన జీవితంలో చాలా ఇంటర్ఫియర్ అవుతాడు. ఎందుకు తెలుసా? మనం తీసుకున్న డెసిషన్స్ రైట్ డెసిషన్స్ కావు, దాని తర్వాత మనం సఫర్ అవుతామని చాలా ఇంటర్ఫియర్ అవుతారు కొన్ని విషయాల్లో. కానీ దానికి మనం ఎప్పుడైనా అలా ఏదైనా సఫరింగ్లో ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకుని అడగండి, ప్రభువా ఇది నా మేలు కొరకు జరుగుతున్నదా, లేదా నాలో జీవార్థమైన మారు మనస్సు లేదా ప్రభువా, నిర్జీవమైన మారు మనస్సును నేను కలిగి ఊరికనే వస్తూ వెళ్తూ అని మనుషుల కొరకు నేను ఉంటున్నాను, మనుషులు నన్ను చూస్తున్నారు కానీ నా హృదయం నువ్వు చూస్తావు కదా ప్రభా, నేను అలా ఉండట్లేదా అని ప్రశ్నించుకోండి. 14వ వచనం నేను చదువుతున్నాను, అదే అధ్యాయము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి.
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇప్పుడు ప్రభువుని మనం ఎలా చూడాలి, ఎలా ఉండాలనే విషయము దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకు తెలుసా? మన తల్లిదండ్రుల నుంచి మనకు చాలా అలవాట్లు వచ్చి ఉంటాయి అంటాం. చాలామంది మళ్ళీ ఒక మాట అన్నాడు, నాకు కార్ ఫోబియా ఉందన్నాను నేను. ఆయన కార్లో ఆయన జర్నీ చేయడంట. ఆ అలవాటు మా పాప కూడా ఉందన్నాడు. నేను అన్నాను, మీ పాపే కాబట్టి మీ పాప కూడా వస్తుందండి అన్నాను నేను. మీ పాపే కదండి, ఆ ఇన్హెరిటెన్స్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి ఏర్పాటు చేయబడిన రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా ఎంచబడిన వారము. మన పరలోకపు తండ్రి అంటే మనకు ఫిజికల్గా అన్ని దాని వచనం మరి ముందు చదివితే 10వ వచనానికి ముందు ఉంటుంది. ఏంటి తెలుసా? ఇలాంటి తల్లిదండ్రులకే మీరు ఇంత భయపడుతున్నారు కదా, మరి ఆత్మలకు కాపరిగా ఉన్న తండ్రికి మీరు ఎలా ఉండాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో విచారణ చేసుకోండి, తొందరపడకండి. ఈ ఇయర్లో సక్సెస్ నేను అవ్వలేకపోతున్నాను అనే ఎవరికన్నా ఆ మైండ్ సెట్ ఉంటే ప్రభువుని మీరు అడగండి. ప్రభా, నాతో ఉన్న స్నేహితులు కానీ నన్ను ఎవరైనా గైడ్ చేస్తున్న వాళ్ళు నన్ను రైట్ వేలో గైడ్ చేస్తున్నారా? ఒకవేళ లేకపోతే నాకు రైట్ గైడెన్స్ ఎవరైనా ఇస్తారో, ఎవరైతే నన్ను ఖచ్చితంగా రైట్ గైడెన్స్లో తీసుకెళ్తారో వాళ్ళని నా చుట్టూ ఉంచు ప్రభా. నేను నీ పరిస్థితుల్లో ఎదుగుటకు నాకు సహాయం చేయమని దేవుణ్ణి మనము అడిగి వేడుకుందాము. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ మహాగృణ ఉన్నతమగు దేవా, సర్వాధికార్యకు తండ్రి ప్రభ మీకు వందనాలు ప్రభా. తండ్రి, మామూలుగా ఉన్న విషయం కూడా ప్రభా మాకు చిన్న పొద అయినప్పటికీ ప్రభా మీ సన్నిధి అక్కడ ఉన్నప్పుడు దేవా అది తండ్రి పరిశుద్ధ స్థలంగా ఎంచబడిన తండ్రి ప్రభా. మేమైతే నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ప్రభా కడగబడిన వారము దేవా. మరి తండ్రి ప్రభా ఎసయ్య మాలో ఉండే పరిశుద్ధాత్మను మేము ఆర్పకున్నట్లు ప్రభా అయ్యా మేము తండ్రి దుఃఖపరచుకున్నట్లు మాకు సహాయం దయచేయండి. మీ పరిశుద్ధిలో ప్రభా ఎదగలుటకు మాకు సహాయం దయచేయండి. బలహీనము ప్రభా మమ్మల్ని బలపరచువాని ఎందే మేము సమస్తమును చేయగలము. కానీ ప్రభా ఎసయ్య మేము ఏమేమో చేయలేము. మా శరీరంలో అనేకమైన బలహీనతలు ఉన్నవి ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా వేడుకొనుచున్నాము నా తండ్రి ప్రభా. అయ్యా మాకు ఈ లోకంలో కావలసిన ప్రతి ఒక్క సహాయమును మీరు దయచేయండి ప్రభా. ఎంతోమంది జాబ్స్ నిమిత్తమే వచ్చి ఉన్నారు, ఎంతోమంది డిప్రెషన్లో ఉన్నారు, ఎంతోమంది రైట్ డెసిషన్ మేకింగ్ రాకుండా ప్రభా మరి తండ్రి ప్రభా మరి ఇమ్మెచ్యూరిటీతో ఉన్నారు ప్రభా. ఇదిగో జ్ఞానం ఎవరికైనా కొదవై ఉన్నాడలా ఇదిగో నేను వారికి సమృద్ధిగా ఇస్తాను, నేను నన్ను అడగమని మీరు యాకోబు పత్రికలో చెప్పిన విధంగా తండ్రి ప్రభా మీ యొక్క జ్ఞానాత్మను మా ఎందు ఉంచండి. మీ జ్ఞానంతో మేము నడవగలటకు సహాయం దయచేయండి. పరలోక జ్ఞానంతో ప్రభా మమ్మల్ని నడిపించమని దేవా. దుష్టుడు ప్రభా మమ్మల్ని తొందర పెట్టకున్నట్లు మాకు సహాయం దయచేయండి. మీ యొక్క సన్నిధి ఒక కాంతిని మా అందరి మీదను, మా కుటుంబాల మీదను, ఈ సంఘం మీదను, ఈ యొక్క ప్రభా మరి సంఘ కాపరి మీదను మీరు ఉంచమని దేవా. మరి అంకులకైతే మరి బాగాలేదని వినుంటుండగా దేవా మరి తండ్రి ప్రభా సంపూర్ణ స్వస్థను మీరు అనుగ్రహించండి. మీ సమాధానం ఆంటీ హృదయంలోను మరి అంకుల హృదయంలోను ఎల్లప్పుడూ ఏలబడి ఉన్నట్లు మీరు సహాయం దయచేయండి. మీ యొక్క ప్రత్యక్షత వైపు మాత్రమే ఒక సంఘము ప్రభా వెళ్ళగలటకు సహాయం దయచేయండి. మీది కానిది ఏది ఇక్కడ జరిగించవద్దని ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా ఈ సంఘాన్ని ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని మీ నామంలో జరుగుతున్న ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకే తెలియచేసుకుంటూ ఈ కొద్ది నిమిషంలో సజీవుడుగా యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.